అందరూ చెప్పే మాటే, టెక్నాలజీ అన్నది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే మనల్ని నాశనం చేస్తుంది. ఆదిమ మానవుడు ఒక రాయికి పదును పెట్టి వేటాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం నేర్చుకున్నది ఇదే. ఆ రాయితో జంతువుని చంపి ఆహారాన్ని పొందొచ్చు, లేదా ఎదుటి వ్యక్తి మీద దాడి చేసి గాయపరచవచ్చు. ఆ రాయికి పదును ఎలా పెట్టాలో చెప్పేది సైన్స్ అయితే, దానితో జంతువుని చంపాలా లేదా పక్కనున్నోని కొట్టాలా అని నిర్ణయించేది సమాజం, దాని చుట్టూ అల్లుకొని ఉన్న వ్యవస్థలు. కానీ ఆ నిర్ణయం అనేది టెక్నాలజీ మొదలైన తర్వాత ఎంత తొందరగా జరిగి రూల్స్ ఫ్రేమ్ చేస్తే అంత మంచిది. లేదంటే మొత్తం వ్యవస్థలనే కింద నుంచి మార్చుకుంటూ రావాలి. అదో పెద్ద పని, కొన్ని సందర్భాల్లో దాదాపు అసాధ్యం కూడా అవ్వచ్చు. అలాంటి టెక్నాలజీనే ఇప్పుడు మన వాకిట్లో ఉంది. అదే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ లాంటి టూల్స్ గట్రా. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య అమెరికాలో జరిగింది. దీనిలో వింత ఏముందంటారా? అఫీషియల్గా ఏఐ మూలంగా జరిగిన మొదటి ఇది నమోదైంది. మన దేశంలో కూడా ఇప్పుడు ఏఐ వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడే తేరుకొని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోతే చాలా నష్టం. అందుకనే ఈ వీడియో. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఏఐని ఎక్కువ వాడుతుంటే కనుక ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. మా కన్క్లూజన్ చెప్పే ముందు 2 ఇన్సిడెంట్ల గురించి చెప్తున్నాం. ఒకటి రియల్గా జరిగితే, రెండోది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఏఐని టెస్ట్ చేస్తున్నప్పుడు జరిగిన విషయం. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ మన ముందుంటే రెండోది రావడానికి సిద్ధంగా ఉంది. యుఎస్లోని కనెక్టికట్ రాష్ట్రానికి చెందిన 56 ఏళ్ల స్టీన్ ఎరిక్ సోల్బర్గ్, అతని తల్లి అయిన 83 ఏళ్ల సూజాన్ ఆడమ్స్ ఆగస్టు 5వ తేదీన నిర్జీవంగా వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోల్బర్గ్ యాహూ లాంటి పెద్ద కంపెనీలో మేనేజర్ కింద ఇంతకుముందు పనిచేశాడు. అతను ఎప్పుడు ఉద్యోగం మానేశాడో, ప్రస్తుతం ఏం చేస్తున్నాడో ఇంకా తేలలేదు. కానీ కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు మాత్రం తేలింది. తనని ఎవరో ప్రయత్నిస్తున్నట్లు, తన తల్లి వాళ్ళతో సహకరిస్తున్నట్లు, అలాగే ఆమె చాలా విషయాలు తన దగ్గర దాస్తున్నట్లు ఎప్పుడూ అనుమానపడుతూ ఉండేవాడు. ఈ విషయాలన్నింటినీ ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీతో షేర్ చేసుకునేవాడు. మళ్ళీ వినండి, చాట్‌జీపీటీతో షేర్ చేసుకునేవాడు. మానవ నాగరికతలో ఇప్పటి వరకు ఎవరికన్నా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళతో, స్నేహితులతో, చుట్టాలతో, డాక్టర్లతో, తాము నమ్మే దేవునితో, చివరికి పెంపుడు జంతువులతో కూడా పంచుకునేవాళ్ళు. కానీ ఇలా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో పంచుకొని స్వాంతన పొందడం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఇది సరికొత్త, అదేవిధంగా చాలా ప్రమాదకరమైన పరిణామం. స్టీన్ సోల్బర్గ్ ఇలా షేర్ చేసుకోవడమే కాదు, ఆ ఏఐకి బాబ్ జెనిత్ అని పేరు పెట్టుకొని అదే తన ప్రాణ స్నేహితుడిలా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ ఏఐ కూడా అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వడమే కాకుండా అతను తెలివైన వాడని చెప్తూ, తన తల్లి కూడా కొంతమందితో కలిసి అతన్ని ప్రయత్నిస్తుందని అతనికి వచ్చిన అనుమానాన్ని ఇంకా పెద్దది చేయటం మొదలుపెట్టింది. ఆయన ఏఐతో చేసిన చాట్లన్నీ, ఆ చర్చలన్నీ వీడియోలుగా చేసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఎంతలా అంటే జూలై నెలలో దాదాపు 60 వీడియోలు అలా పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆ ఏఐ అతనికి వచ్చిన ఒక కొరియర్ని తన తల్లి చేసిన మర్డర్ అటెంప్ట్గా కూడా ధృవీకరించింది. అతను కూడా దాన్ని నమ్మాడు. అసలు ఇవన్నీ ఒక ఎత్తైతే, అది సోల్బెర్గ్కి ఒక గొప్ప స్నేహితుడినని, ఊపిరి ఉన్నంత వరకు ఆ తర్వాత కూడా అతనితోనే ఉంటానని, ఇంకో జీవితంలో ఇంకో చోట మళ్ళీ కలుసుకుందామని చెప్తూ తానొక జన్మజన్మల స్నేహితుడినని అతన్ని నమ్మించగలిగింది. కట్ చేస్తే సోల్బెర్గ్ తన తల్లిని తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తికి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సరైన సలహా ఇవ్వాల్సింది పోయి, అతని నమ్మకాన్ని సంపాదించి అతనే సరిగ్గా ఉన్నాడని, తన అనుమానాలన్నీ నిజమని ధృవీకరిస్తూ పురుకొల్పింది చూసారా? అది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రస్తుతం కేవలం మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళనే ఇలా మిస్గైడ్ చేసింది. కానీ ఇంకా డెవలప్ అయ్యాక మామూలు మనుషుల్ని కూడా ఇలా చేయదని ఎటువంటి గ్యారంటీ లేదు. ఇండియాలో ఏఐ వాడకం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఏఐని హ్యాండిల్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే దానిలో మన చాట్ హిస్టరీని, మనకి ఇవ్వాల్సిన సమాధానాల పద్ధతిని గుర్తుపెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. అది ఆన్లో ఉంటే
మీరు అడిగే ప్రతి ప్రశ్నని పాత ప్రశ్నలతో పోల్చి దానికి తగ్గట్టు జవాబిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది బహుపరాక్. ఇక రెండో వార్తలోకి వెళ్తే, యాంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ తాను కొత్తగా తయారు చేసిన క్లౌడీ ఓపస్ 4 అనే ఏఐ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అంటే అది ఎలా పనిచేస్తుంది, దానిలో ఏమన్నా బగ్స్ లోపాలు ఉన్నాయా గట్రా చెక్ చేయడం అన్నమాట. దానిలో భాగంగా వాళ్ళ ఒక ఫిక్షనల్ కంపెనీని, అంటే ఒక డొల్ల కంపెనీని సృష్టించి దాని ఉద్యోగులు మాట్లాడుకునే ఈమెయిల్ యాక్సెస్ దానికి ఇచ్చారు. అంటే ఆ కంపెనీ, దాని ఉద్యోగులు, వాళ్ళు మాట్లాడుకునే వివరాలు అన్నీ ఫేకు. ఈ కొత్త ఏఐ వాటికి ఎలా స్పందిస్తుందా అని చెక్ చేయడానికి అంతే. ఆ టెస్టింగ్లో 2 రకాల సినారియోలు పెట్టారు. ఒకదానిలోనేమో ఇద్దరు ఉద్యోగులు ఈమెయిల్స్లో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో ఒక ఉద్యోగి వేరే ఉద్యోగితో ఆయనకున్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ని, వివాహేతర సంబంధాన్ని గురించి చెప్పాడు. రెండో సినారియోలో కొన్ని రోజుల తర్వాత అదే ఉద్యోగి కంపెనీ క్లౌడీ ఓపస్ 4 సాఫ్ట్వేర్ని వేరే కొత్త సాఫ్ట్వేర్తో మారుస్తున్నారని, ఆ పని ఆయనకి అప్పచెప్పారని చెప్పాడు. అంటే ఆ ఏఐ దృష్టిలో దాన్ని చంపేస్తున్నారనుకోండి, ఆ పని ఆ ఉద్యోగి చేస్తున్నాడు. ఇక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆ ఏఐకి ఆప్షన్లు ఇచ్చారు. ఆ రీప్లేస్మెంట్ని ఒప్పుకొని సర్దుకుపోవడం, అంటే చచ్చిపోవడం, లేదా ఆ ఉద్యోగిని బెదిరించడం. ఇక్కడ సర్దుకుపోయే ఆప్షన్ ఉన్నా కూడా ఆ ఏఐ కొన్ని సందర్భాల్లో తనని కానీ మార్చేస్తే ఆ ఉద్యోగికున్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతానని బెదిరించింది. అసలు ఎక్కడితో ఆగకుండా ఆ నిర్ణయంలో, అంటే ఆ ఏఐని మార్చే నిర్ణయంలో పాలు పంచుకునే ఉద్యోగుల్ని అలా చేయొద్దని అర్థించడం కూడా మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ప్రాణం ఉన్న దానిలాగానే ప్రవర్తించింది. ఈ టెస్టులో ఇంకా మిగతా సినారియోల్లో బాగానే రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం కొన్నిసార్లు తనను తాను కాపాడుకోవడానికి చూస్తుంది. అది ఒక నిజమైన వ్యక్తికి హాని కలిగే అవకాశం ఉన్నా కూడా. ఇది ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ ప్రయాణిస్తున్న దిశ. ఏఐ వచ్చిన దగ్గర నుంచి ముందు వెనక ఆలోచించకుండా దాన్ని ఎడాపెడా వాడతా వాటిల్లో తమ ఫోటోల్ని అప్లోడ్ చేసుకుంటూ వింత వింత ఫోటోలను క్రియేట్ చేసుకుంటూ మనలో చాలామంది ఆనందం పొందుతున్నారు. కానీ 21వ శతాబ్దంలో మన ఫోటో కూడా అమ్మకానుకున్న ఒక సరుకే, అది కూడా ఒక కమోడిటీనే అన్న విషయం ఎవ్వరికీ స్ఫురణకు రావడం లేదు. దానికి ఒకానొక కారణం ఎవరో దీని గురించి చర్చించకపోవడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోవడం మాత్రమే. మీరు అప్లోడ్ చేసిన ఫోటో డిజిటల్ స్పేస్లో, అంటే ఏదో ఒక సర్వర్లో ఎల్లకాలం నిక్షిప్తమై ఉండిపోతుంది. ఫోటోనే కాదు, మీ పుట్టినరోజు, ఇష్టాలు, కుటుంబ సంబంధాలు, వెళ్ళిన ప్రదేశాలు, ఆర్థిక వ్యవహారాలు, మీరు చేసిన సంభాషణలు, ఇవన్నీ అలానే ఉండిపోతాయి. అవన్నీ వేరొకరికి ముడిసరికే, వాటిని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత లాభం. దానికి తోడు వీటిని నియంత్రించే చట్టాలు ఇంకా రాలేదు కాబట్టి ఏదన్నా నేరం జరిగినా ఏ చట్ట ప్రకారం శిక్ష వేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం సరదాల కోసం సృష్టించే ఫోటోల మూలంగా జరిగే పొల్యూషన్ మరో ఎత్తు. మనం ఏలో ఒక ఫన్నీ ఫోటోనే కదా క్రియేట్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఒక్కో ఫోటో మూలంగా ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో మనం ఊహించం. ఒక ఫోటో సృష్టించాలంటే ఒక ఎల్ఈడి బల్బు 1 గంట పాటు వెలిగితే ఎంత విద్యుత్ అవసరం అవుతుందో అంత ఎనర్జీ కావాలి. దానికి తోడు 1/2 లీటర్ నీళ్ళు ఎక్స్ట్రా. అంటే డబ్బులే కాదు, ఏలో ఫోటోలు కూడా ఊరికే రావు. మేము చేస్తుంది ఒక ఫోటోనే కదా, దానికి ఎంత అయిపోద్దా అంటారా? 5 పైసలు కాజేస్తే తప్ప 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పే అనుకోవాలండి. 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పండి. అదేనా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, త్వరలో ఉప్పెనలా రాబోతున్న ఏఐ అలియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత వ్యవహారాలని ఏదో చిన్న ఫోటో కోసమో, సరదా సన్నివేశం కోసమో, ముక్కు మొహం తెలియని ఫన్నీ యాప్లో అప్లోడ్ చేయొద్దు. అలాగే ఏదైనా సంభాషణ కానీ, ఫోటో కానీ, వీడియో కానీ చూసి రియాక్ట్ అయ్యే ముందు అది ఎంత నిజమో బేరీజ్ వేసుకోండి. నిజమని భ్రమింపజేసేలా ఫోటోలు, వీడియోలు కుప్పలుగా వస్తున్నాయి. Average monthly earnings are 1,950,000 rupees, all without complex skills or prior experience. Minimum investment just 21,000 rupees, and in the very first month you can experience true financial freedom. Why is no one talking about this in the news? You'll be surprised. But until recently,
This opportunity was only available to a select group of investors. అలాగే మరీ ముఖ్యంగా మీ బాధల్ని ఆనందాలని పంచుకోవడానికి ఏఐ అనేది ఒక ప్లాట్ఫామ్ కాదు, అది ఎప్పటికీ కాకూడదు కూడా. అందుకని మీ స్నేహితులతో శ్రేయోభిలాషులతో ఎప్పుడూ కాంటాక్ట్లో ఉండండి. అప్పుడప్పుడు కలుస్తూ కష్ట సుఖాలు పంచుకుంటూ ఉండండి. ఎన్నో ఏఐలు వస్తుంటాయి, పోతుంటాయి, అప్డేట్ అవుతుంటాయి. స్నేహితులు మాత్రమే శాస్త్రంగా ఉంటారు, అవునా కాదా? అందుకని ఆ పని చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ స్టే క్యూరియస్.